ఆ విధంగా కాకుండా ఈరోజు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి. పామాయిల్ కంపెనీస్లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీదులు. బయట వెహికల్స్కి 300 రూపాయలు వసూలు చేసేవాడు. ఇవన్నీ 2019, 2024లో ఉన్నటువంటి రసీదులు. ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు. పాపం కొత్త పద్ధతి ఇది. కేపీ ఎడిబుల్ ఆయిల్ ఓనర్స్ అని 800 రూపాయలు. మామూలుగా మనము సినిమాకు పోయినప్పుడు సినిమా టికెట్ల మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఇంత, అది ప్రొడ్యూసర్కి బాధ్యత, ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుందని. అట్టా ఈ 800 నెట్ సోమిరెడ్డి ఆఫీసుకు పోద్దంట. ఇది ఆ 300 మాత్రం అసోసియేషన్లో ఉంటుందంట. కాబట్టి ఈ 800 రూపాయలకు సపరేట్గా రసీదులు ప్రింట్ చేయించి అక్కడికి పంపించాడు. అదేవిధంగా 3 ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే 1 ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు. డిఓ పద్ధతి ఆనవాయితీ. దానికి సంబంధించి మీరు ఏమీ ఇవ్వబడి ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ట్యాంకర్కి నాకు 4000 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి ఇదిగో 4000 రూపాయల రసీదు. ఈ 4000 రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్కి. ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా 4000 రూపాయల ట్యాంకర్కి 800 రూపాయలు మామూలుగా అక్కడికి వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులకు 300 తీసుకుంటే ఆ 300కి అదనంగా మరొక 800 రూపాయలు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా? జరిగితే వెళితే అక్కడ ఉన్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది అన్యాయం అని చెప్పి తిరగబడితే నేను వచ్చిన దాకా ఆగండి, నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన మేము వచ్చిన మైనే దాని సంగతి ఏందో తేలుస్తానని చెప్పి ఈరోజు 300 రూపాయలు తీసుకోవాల్సినటువంటి దగ్గర 800 రూపాయలు అదనంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. అదేవిధంగా 3 ట్యాంకర్లకు 1 ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు, సరాసరిన మాకు ప్రతి ట్యాంకర్కి 4000 ఇవ్వాలని చెప్పి 4000 రూపాయలకు ఒక రసీదు. ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు, బలవంతంగా వసూళ్లు, ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నా, వీటి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే దౌర్జన్యాల మీద నేను ఏమన్నాను విచారణ అయ్యా, ఇది పామాయిల్ అసోసియేషన్కి సంబంధించి అసోసియేషన్లో అదనపు వసూళ్లు, దాని మీద ఒక విచారణ చేయించి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లై యాష్ ఏపీ జెన్కోలో ఫ్లై యాష్కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పా, బల్కర్కి 1,00,000 రూపాయలు నువ్వు విచారణ చేయించి చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం, సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా, సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది, సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవరు విచారణ చేసినా చెప్పేస్తారు. లోకల్ పోలీసులకు చెప్పినా విచారణ చేసి చెప్తారు. ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు, ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కనుక్కుంటే ఒక్కొక్క ట్యాంకర్కి 1,00,000 రూపాయలు ఎక్కడ మాట్లాడుకొని 20 ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు. 16 ట్యాంకర్లు ఇస్తున్నారు. ఇప్పుడు 16 బల్కర్లు, 16 బల్కర్కి 1,00,000 లెక్కన నెలకు 16 లక్షల రూపాయలు దాని మీద ఆదాయం. పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వెళ్ళా, ఎప్పుడు అసోసియేషన్ మీద ఏ విధంగా ₹1 కోటి సంపాదించాలని నెలకే అని చెప్పాను. టార్గెట్ ఏంటంటే 1 crore. దానికి సంబంధించి 300 రూపాయలు ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్కి 800, 4,000 రూపాయలు బయట ఉండేటువంటి ట్యాంకర్లకి ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా, ఎప్పుడన్నా జరిగాయా? కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో ఏమేమి చాలా క్లీన్ హ్యాండ్స్ ఉన్నామని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చినా విచారణ చేయించమన్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని సోమిరెడ్డి మీద విచారణ చేయించు. సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో. ఆ తర్వాత సరిలేమైనా సరే తీసేయి. నీ మాట కూడా వినండి. నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు, ఏదైనా నువ్వు చేసేదని. కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు. ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ బాహటంగానే తిడతాడు. ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు, నిన్ను బాహటంగానే తిడతాడు, నీ ముందు వచ్చి కూడా తిడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను. కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు. ఇదే పరిస్థితులు లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పింది ఇది నిజంగా ఫ్లై యాష్ అనేటువంటిది ఇప్పటికి 10 సార్లు చెప్పా. జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఏదో విచారణ జరిగిందా? లేదే. అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి కొడుకు ఇదోచ్చగా దోషి పారేస్తున్నారు. మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఆయనేమో వాడమ్మవాడ మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు, కానీ
కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కలర్ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మా రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడాడు. తలకేదన్నా కనుక ఓ మంచి టాపగాను పెడితే అమ్మా మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది గడ్డం మీసం తీసేస్తే. కొంచెం గడ్డం పొడుగ్గా పెంచి పైన కిరీటం పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా మనకని అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటే. కాబట్టి ఏ గడ్డపైనా సరే సూట్ అయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే. పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, అబ్బా ఇట్లాంటోడు కదా ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి దేశానికి అవసరం, ఇంత నీతి నిజాయితీ కలిగినోడు చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టదు కంపు ఇంకొక సెషన్కి. ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు ఈ కంపు. అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు, ఆయన పాపం పొంగిపోయాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన అనర్గళమైనటువంటి ఉపన్యాసానికి బీరు బ్రాండ్లు చెప్తా ఉంటే ముందు బ్రాండ్లు చెప్తా ఉంటే. కాబట్టి నేను అడిగేది ఈరోజు లేఅవుట్ల గురించి మాట్లాడు. ఎస్, ఎక్కడ లేఅవుట్ ఉన్నా సరే నీ అల్లీపురం చుట్టూ ఉన్న లేఅవుట్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు తమరో డబ్బులు పిండి కళ్ళు మూసుకున్నటువంటి వాడివి. నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి లేఅవుట్ ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు. ఈరోజు పత్రికలో వచ్చింది, వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు. సంతోషం. ఆ విచారణలో వాస్తవాలు నిగ్గుదాల్చకుండా దొరికిపెట్టే పని ప్రయత్నం చేయకండి. ఎవరి పాత్ర ఉంది, ఎవరున్నారు దీని వెనక? నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా? నేను ఒకటే మాట చెప్పా, లేఅవుట్ల దగ్గర ఈ 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ₹1 తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా. నేను చెప్తున్నా, లేఅవుట్ వాళ్ళు నువ్వు అడిగిన దిగిపోతే వాళ్ళ రోడ్లు తవ్విస్తే ఏం హక్కు ఉంది నీకు? ఏం అధికారం ఉంది నీకు? ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు దోసేస్తా. లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని, రెవెన్యూ వాళ్ళని, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి, నా దగ్గరికి వస్తారు, నేను డబ్బులు వసూలు చేస్తా. ఇప్పుడున్న ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి. ఇది వాస్తవమా కాదా? లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా? ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో. లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా? జరిగిందా? ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు, నేనున్నప్పుడు సూరాయపాలెం అనేటువంటి విలేజ్లో సంగం బ్యారేజీ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తనే లేదు. అక్కడ నేను వ్యాపారం చేయలేదు. అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, డ్రెడ్జింగ్ చేయాలంట, అక్కడ లోతు పెంచాలంట, అక్కడ ఎంత లోతుంది, ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలని ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా ₹100 కోట్ల స్కెచ్ వేసి సూరాయపాలెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో, నా హయాంలో అక్కడ జరిగిందా? ఎవరన్నా నా హయాంలో ఒక్క ఇసుక రేణు సూరాయపాలెం దగ్గర నుంచి ఎత్తాడా? ఈరోజు నువ్వు ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే, నేనున్నప్పుడు రీచ్లు పెట్టలేదే. కారణం ఏంది? రైతుల గురించి ఆలోచన చేసాం, రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసాం. ఈలాగా క్యాష్ గురించి చిల్లర గురించి ఆలోచన చేయాలి, చిల్లర చేష్టలు చేయలే. ఈరోజు ఎవరో చెప్పారు, కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే అరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్తులందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పాను, అది గ్రామస్తులు వద్దంటున్నారు, దాన్ని ఎత్తడానికి లేదని చెప్పాను. నష్టపోతామన్నారు, నష్టపోయినా పర్వాలే, మీరు ఏదో ఒక విధంగా ఎవరన్నా ప్రత్యామ్నాయాలు చూసుకోండి, ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారీ ప్రారంభించడం. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషన్ మనం ఆపడానికి లేదు, ఎందుకంటే నీకు క్యాష్ పడిపోయింది. క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది. క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా, అందుకని నీకు మా గుండె రిలాక్స్ అయిపోయింది. పోరాటం ఒప్పుకోవడంలా, క్యాష్ కోసం తాపత్రయపడుతుంది. ఓ పక్క డబ్బా, ఓ పక్క బ్లాక్ మెయిలింగా, వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయం పోరాటాన్ని వదిలి అంటుంది. పోరాటాన్ని వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే, మీకేదన్నా ఉంటే ₹10 ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి, మీరు ఎవరు అడ్డపడబాకండి,
కానీ గ్రావెల్ మాత్రం ఎత్తుకొనివ్వండి, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పండి అని చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి గనుడు. నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను. వాళ్ళ దగ్గర తెచ్చే ఎన్ఓసి అన్ని జరిగాయని అన్నాడు. ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న, ప్రారంభించనివ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడారు. అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే. గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినటువంటి క్వారీని ఆయనే ఆపించాడు. ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా? అంత శక్తి లేదంటే శక్తిలో ఇబ్బంది లేదు, శక్తి ఉంది, యుక్తి ఉంది. ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీన పడిపోయింది. డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనం అయిపోయింది. యుక్తి శక్తి లేనోడు కాదు, రెండు ఉన్నాయి. ఆ శక్తి బలహీన పడిపోవడానికి యుక్తి కారణం, డబ్బులు పడిపోయింది. కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో అందుకనే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ చేయించు, నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద విచారణ చేయించు, నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు బలవంతపు వస్తువులు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటి మీద విచారణ చేయించు, అదేవిధంగా ఫ్లై యాష్ బల్కర్ల మీద విచారణ చేయించు, శాండ్కు క్వారీకి సంబంధించి గ్రావెల్కి సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేయించు, లేఅవుట్ల దగ్గర డబ్బులు ఎమ్మకొట్టుడు కొట్టు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు లేదు దాని మీద విచారణ చేయించు. కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు. ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్నారు పోరాటం. పెద్ద జెండా ఎత్తపోయాడు. వాళ్ళు మన ఎన్ని చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలను తీసుకొచ్చి ఈ జెండా ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు. వాళ్ళు మొత్తం తీసుకుపోయి ఒక దగ్గర కూర్చొని అమ్మ నువ్వు అమ్మి క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడో చెప్పాడు సారా ఉద్యమం అని. అప్పుడు నీకింత పనితనం ఉందని ఎవరు గుర్తించలే. గుర్తించుంటే ఆ రోజు బేర సారా జరిగి సారా ఉద్యమాన్ని కూడా ఎవరు ఒక లెక్కల కాంట్రాక్టర్కి అమ్మ ఉండేవాడు.